ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 14. మొదటిసారి షిరిడీ దర్శించిన నార్కేని శ్యామ పరిచయం చేయబోతే సాయి, వీడిని నాకు పరిచయం చేయటమా, 30 జన్మల నుంచి నాకు తెలుసు అన్నాడు. అలాగే తమకు రఘువీర పురందరేతో 7 శతాబ్దాల నుంచి సంబంధం ఉన్నదని చెప్పి, నేను ఇతనిని ఎప్పుడూ మర్చిపోను. ఇతడు 2000 మైళ్ళ దూరానున్నా సరే, ఇతడు లేకుండా నేనొక్క మెతుకైనా తినను అన్నారు. బాబాను మనం అంతగా గుర్తుంచుకోగలమా? ఒకప్పుడు లెండి పక్కగా పోతున్న మంద నుంచి బాబా 32 రూపాయలకు 2 మేకలు కొని తెచ్చారు. వాటి అసలు విలువ 8 రూపాయలు. సాయి మోసపోయారని శ్యామాతాచాలు గోల చేశారు. సాయి 4 సేర్ల పప్పులు కొని ఆ మేకలకు పెట్టి వాటిని తిరిగి మందల కాపరికి ఇచ్చేశారు. తరువాత భక్తులతో ఆయన, ఈ మేకలు పూర్వజన్మలో నా పొరుగింటి మానవులు. మొదట వారిద్దరూ ఎంతో ప్రేమగా ఉండేవారు. నన్ను కూడా ఎంతగానో ప్రేమించేవారు. తరువాత ద్వేషాలు పెంచుకొని ఒకరినొకరు చంపుకొని ఇప్పుడు అలా పుట్టారు. నా పక్కగా వెళ్తూ అవి నా వంక చూసినప్పుడు వాటిపైన ప్రేమ వల్ల కొంతసేపు నా వద్ద ఉంచుకొని తృప్తిగా ఉంచాను. నా బేరం మీకు నచ్చకపోవటం వల్ల వాటిని త్రిప్పి పంపేశాను అన్నారు. అలాగే జోగ్, దాదా కేల్కర్, శ్యామ, కాపర్దే దీక్షితులు తమతో పాటు తమ గురువు చెంత చిన్న వీధిలో నివసించేవారని, ఆ ప్రీతి వల్లనే తాము వీరందరినీ ఈ జన్మలో తమ చెంత చేర్చుకున్నామని బాబా ఒకప్పుడు అన్నారు. ఒకరోజు భక్తులందరూ నైవేద్యం ఇచ్చినా బాబా వాటిని తాకలేదు. ఇంతలో శ్రీమతి కాపర్దే మసీదు చేరి నివేదన ఇయ్యగానే బాబా దానిని వెంటనే రుచి చూసి, ఈమె పూర్వమొక వయసుని గోవు. నాకు ఆ గోవు సమృద్ధిగా పాలిచ్చేది. తరువాత ఆమె ఒక తోటమాలి కూతురుగా జన్మించింది. ఆమెను ఒక క్షత్రియుడు పెంచాడు. ఒక వయసుని వివాహమాడింది. ఆ తర్వాత బ్రాహ్మణ కులంలో జన్మించింది. ఎన్నో జన్మల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈమెను చూస్తున్నాను. ఆమెకు నాపై గల ప్రేమ వల్ల ఆమె సమర్పించే ఆహారం నాకెంతో ప్రీతి అన్నారు. కళ్యాణ్ నివాసి టీఏ కార్నికుతో, నిన్ను 2000 సంవత్సరాల నుంచి ఎరుగుదును. నువ్వెప్పుడూ పెడబుద్ధి, కోతియుక్తులు కలవాడివి అన్నారు. దుష్ట సంస్కారాలు పోవడం ఎంత కష్టమో. యశ్వంతరావు గురించి, వీడు పూర్వజన్మలో పవిత్రమైన నడవడి కలవాడు. అందుకే ఇప్పుడు ఈ తల్లి గర్భాన జన్మింపజేశాను. ఇప్పటికీ అతనిలో మంచి గుణాలున్నాయి అన్నారు. ఒకసారి మసీదులో నింబారుపై నివసిస్తున్న పిచ్చుకల గురించి ఆయన, అవి గత జన్మలో ఇక్కడే గూడు కట్టుకున్నాయి. వాటినొక పాము మింగింది. ఇప్పుడు తిరిగి మళ్ళీ ఇక్కడే గూడు కట్టుకున్నాయి అన్నారు. సాయి ఒకప్పుడు ఇలా చెప్పారు. ఒకరోజు ఉదయము నేను అల్పాహారం చేసి కాలినడకన ఒక చిన్న నదికి వెళ్ళి స్నానం చేసి విశ్రాంతిగా కూర్చొని చిలిం సిద్ధం చేసుకుంటున్నాను. ఒక బాటసారి నమస్కరించి నా పక్కన కూర్చున్నాడు. ఇంతలో ఒక కప్పు అరుపు వినిపించింది. అదేమిటని అతడు అడిగాడు. కప్పనొక పాము పట్టుకున్నదని, వారిద్దరూ కర్మఫలం అనుభవిస్తున్నారని చెప్పాను. అతడు చూసి వచ్చి 10-15 నిమిషాలలో ఆ పాము కప్పను మింగివేస్తుంది అన్నాడు. అలా జరగనివ్వను. దానిని ఎలా రక్షిస్తానో చూడు అని వాటిని సమీపించి, ఓ వీరభద్రప్ప, నువ్వు పాముగాను చెన్నబసప్ప కప్పగాను జన్మించిన మీ ద్వేషాలు వీడలేదా? ఇకనైనా విడవండి అన్నాను. కప్పను విడిచి పాము నదిలోకి దూకింది. కప్ప పొదలలో దాక్కుంది. బాటసారి అసలు వృత్తాంతం చెప్పమంటే ఇలా చెప్పాను. ఒకప్పుడు నేనుండే ప్రదేశానికి 5 మైళ్లలో ఒక శిథిలమైన మహాదేవుని ఆలయం ఉండేది. భక్తులు ఆలయ పునరుద్ధరణ కోసం విరాళాలు పోగు చేసి స్థానికుడైన ఒక ధనికుడికి అప్పచెప్పారు. ఆ లోబి 2 సార్లు ధనం సంతానికి వాడుకొని దొంగ లెక్కలు చెప్పాడు. ఒకరోజు మహాదేవుడు అతడి భార్యకు స్వప్న దర్శనమిచ్చి గర్భగుడికి కప్పు వేయిస్తే ఆమె వెచ్చించిన దానికి 100 రెట్లు ఇస్తానన్నాడు. అప్పుడు ఆ లోబి, ఆ శివుడు నాకే ఎందుకు చెప్పకూడదు? ఇది కేవలం మన మధ్య స్పర్ధను కల్పించటానికి వచ్చిన పీడకల అని ఆమె మాట తులసిపుచ్చాడు. అయిష్టంతో ఇచ్చిన విరాళాలు భగవంతుడు ఇష్టపడడు. భక్తితో ఎంత స్వల్పంగా ఇచ్చినా తృప్తి చెందుతాడు. ఆయన తిరిగి ఆమెకు స్వప్నంలో కనపడి, నీ భర్త మాటలో పట్టించుకోకు, నీకిష్టమైతే నీ ధనం వెచ్చించి పని జరిపించు అని చెప్పారు. తన పుట్టింటి వారిచ్చిన నగలను అందుకే వెచ్చించదలిచానని ఆమె భర్తతో చెప్పింది. ఆ కుచ్చితుడు 1000 రూపాయలు విలువగల నగలు తీసుకొని అందుకు బదులుగా ఒక పేదరాలు 200 రూపాయలకు తనకు తాకట్టు పెట్టిన ఒక ఊసర క్షేత్రాన్ని దేవుడి పేరబెట్టి దానిని పూజారికి అప్పగించాడు. కొద్ది కాలానికి వారింటి మీద పిడుగుబడి భార్యాభర్తలు మరణించారు. మరుజన్మలో ఆ లోబి మధురలో వీరభద్రప్ప అనే బ్రాహ్మణుడిగా జన్మించాడు. ఆయన భార్య ఆలయ పూజారి కూతురు గౌరిగాను,
భూమిని తాకట్టు పెట్టిన పేదరాలు ఆలయ ధర్మకర్త కొడుకైన చన్నబసప్పగాను జన్మించారు. ఆ పూజారి నా భక్తుడు. యుక్త వయస్కురాలైన గౌరికి వరాన్వేషణ చేస్తున్నాడు. సమయానికి వరుడు తనకై తానే రాగలడని నేను చెప్పినట్లే వీరభద్రప్ప వచ్చాడు. అతడికి ధనాశ పోలేదు. అదృష్టవశాత్తు ఆ దేవుడి మాన్యము 1,00,000కు, అంటే గత జన్మలో ఆమె దేవుడికిచ్చిన నగలకు 100 రెట్ల విలువకు అమ్మకమైంది. ఆ ధనం కోసం తగువపడి అందరూ నాతో సంప్రదించారు. నేను ఆ ఆస్తి దేవుడిదని, వారసురాలైన గౌరీ అనుమతి లేకుండా దానినేమీ చెయ్యరాదని, ఆమె భర్తకెట్టి హక్కు లేదని చెప్పాను. నేను గౌరీని మంచి చేసుకొని ఆస్తిని చేజెక్కించుకో చూస్తున్నానని వీరభద్రప్ప నన్ను నిందించాడు. నేను భగవంతుని స్మరించి ఊరుకున్నాను. గౌరీ నన్ను శరణు వేడితే అభయం ఇచ్చాను. నాటి రాత్రి మహాదేవుడు ఆమెకు స్వప్నంలో కనిపించి, ఆ ధనమంతా నీది, ఎవరికీ ఇవ్వవద్దు, అందులో కొంత చన్నబసప్ప చెప్పినట్లు ఆలయానికి వెచ్చించు, మిగిలింది వెచ్చించాలనుకుంటే మసీదులోని బాబాతో సంప్రదించు అని చెప్పాడు. ఆమె నన్ను అడిగినప్పుడు అసలు మొత్తం ఆమెనుంచుకోమని, వడ్డీలో సగం చన్నబసప్పకిమ్మని, ఇందులో వీరభద్రప్పకెట్టి ప్రసక్తి లేదని చెప్పాను. ఇంతలో వీరభద్రప్ప చన్నబసప్పను చంపుతానని బెదిరించాడు. అతడు భయపడి నన్ను శరణు వేడాడు. కొంతకాలానికి వారిద్దరూ మరణించి వీరభద్రప్ప పాముగాను చన్నబసప్ప కప్పగాను జన్మించారు. అప్పుడు చన్నబసప్పకిచ్చిన వాగ్దానమే నేనిప్పుడు పాలించాను. భగవంతుడు తన భక్తుడైన ఇతనిని కాపాడటానికే నన్నిక్కడికి పంపాడు. ఈ వృత్తాంతము ఒక గొప్ప సూక్ష్మాన్ని తెలుపుతుంది. మానవులు చేసిన కర్మలే కాదు, భావాలు కూడా మరుజన్మకు కారణమవుతాయి. అందుకే సాటి మనిషిని పనికిమాలిన వాడా అని తిట్టినా కూడా నరకం వస్తుందని క్రీస్తు చెప్పాడు. సాటివారిని పరోక్షంగా నిందించటం పాపమని సాయి బోధించిన మరొక సంఘటన ఇంతకు ముందు గమనించాము. అందుకే మానవుడు సాత్విక భావాలు అలవరుచుకొని అసుర భావాలను తొలగించుకోవటం ఆధ్యాత్మిక జీవితానికి అంతటికి పునాదిగా చెప్పింది భగవద్గీత. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 14 సంపూర్ణం.